బల్లగుద్ది చెప్తున్నాను, వృశ్చిక రాశివారు జాగ్రత్త. మీ శత్రువు మీ ఫోటో పెట్టి తాంత్రిక పూజలు చేస్తున్నారు. ఫిబ్రవరి 5, 6, 7, 8 తేదీల్లో మీకు జరగబోయేది ఇదే. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ సమయంలో మీ మీద తాంత్రిక పూజలు అయితే చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని కెరియర్ విషయంలో కానీ లేకపోతే వ్యాపార పరంగా కానీ అడ్డుకోలేకపోతున్నటువంటి కొంతమంది శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు న్యాయమైన మార్గాల్లో మీ మీద విజయాన్ని సాధించలేక చివరికి ఇటువంటి తాంత్రిక పూజలు ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు మాత్రం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కూడా ఈ సమయంలో ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. అసలు మీ మీద తాంత్రిక పూజలు జరుగుతున్నాయి అనడానికి మీకు కొన్ని సూచనలు అయితే కనిపిస్తాయి. ఈ విధమైన సూచనలు కనుక కనిపించినట్లయితే వెంటనే జాగ్రత్త పడి వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. అయితే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, తాంత్రిక పూజలకు కేవలం తాంత్రిక పరిహారం మాత్రమే చేసుకోవాలి. అసలు వృశ్చిక రాశి వారి ఈ సమయంలో ఆచరించవలసిన పరిహారం అలానే రంగాల వారీగా వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటగా వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. మట్టిని పట్టుకున్న బంగారంగా ఉంటుంది. చేసే వ్యాపారం అంతా కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. అయితే ఈ వ్యాపార అభివృద్ధికి మీరు పడుతున్నటువంటి కష్టం ఎవరికి కనిపించదు, కానీ మీకు వచ్చేటువంటి ఆదాయం అందరికీ కనిపిస్తుంది. ఎంత సంపాదించేస్తున్నారో వీరని మీకు కుటుంబ విషయంలో కానీ లేదా వ్యాపార పరంగా కానీ శత్రువులు ఎక్కువైపోతూ ఉంటారు. కాబట్టి వ్యాపార పరంగా మీ శత్రువులను ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. అయితే ఈ అభివృద్ధి సాధించడానికి మాత్రం మీరు రేయింబవళ్ళు అలానే ఎన్నో ఇష్టాలు కూడా త్యాగం చేసుకొని ఉంటారు. అవేమి కూడా ఎవ్వరికీ కనబడవు. ఈ సమయంలో వ్యాపార పరంగా పార్ట్నర్షిప్లు మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. కొంతమంది మొదట్లో ఎంతో వినయంగా మీ మాటే వేదంగా నటించి మీతో పార్ట్నర్షిప్లు ఏర్పాటు చేసుకుని తర్వాత మీకు మోసం చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎవరిని అంత త్వరగా నమ్మకండి. అలానే ఈ రాశి వారికి నూతన వ్యాపార ప్రారంభాలు కానీ నూతనంగా బ్రాంచ్ని ఏర్పాటు చేయడానికి చేసే ప్రయత్నాలు కానీ అనుకూలంగానే ముందుకు సాగుతాయి. ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఈ సమయంలో సరస్వతి కటాక్షం అనేది మీ మీద ఉండటం వల్ల ఏకాగ్రత అనేది పెరుగుతుంది. ఏదైనా విద్య విషయంలో చదివిన వెంటనే గుర్తు రావడం, అలానే ఏకాగ్రతతో సమయాన్ని విద్యపై కేటాయిస్తారు. కొన్ని ఉన్నతమైన లక్ష్యాలు అయితే పెట్టుకుంటారు. మీ శక్తిని మించి కష్టపడతారు. దానికి తగ్గట్టుగా ఫలితాన్ని కూడా పొందుతారు. ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ పరీక్షలు కానీ లేదా ఏవైనా కోర్సుల్లోని కళాశాలలో ప్రవేశాల కొరకు పరీక్షలు రాస్తూ ఉన్నారో అటువంటి వారికి ఖచ్చితంగా అనుకున్న ప్రదేశాల్లో ప్రవేశం అనేది దక్కటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పడంలో సందేహమే లేదు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉండబోతుంది. ఆరోగ్యపరంగా ఆ శరీరానికి అరగకపోవడం కానీ లేకపోతే జుట్టు రాలిపోవడం, నిద్ర పట్టకపోవడం ఇటువంటివి చిన్న చిన్న సమస్యలే మీకు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. అయితే ఎప్పుడైనా కూడా మన మీద తాంత్రిక పూజలు చేసేటప్పుడు మొదటగా ప్రభావితం అయ్యేది మన శరీరం. అంటే శరీరంలో మార్పులు అనేవి వస్తాయి. మనకి ఎప్పుడూ లేనటువంటి ఇబ్బందులు అనేవి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇది కూడా తాంత్రిక పూజలు జరుగుతున్నాయి అనడానికి సంకేతకంగా చెప్పుకోవచ్చు. అసలు మన మీద తాంత్రిక పూజలు జరుగుతున్నాయో లేదో తెలుసుకోవడానికి ఈ సమయంలో కొన్ని పనులు అయితే మీరు చేయవలసి ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించినప్పుడు అది పూర్తవుతుంది, కానీ ఆటంకాలుగా ఏర్పడటం లేకపోతే మీ యొక్క ప్రతి విషయాన్ని కూడా ఎవరో గమనిస్తున్నట్టు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి రాకపోవడం, వెళ్ళిన పనులు అవ్వకపోవడం లేదా ప్రయాణ సమయంలో వాహన ప్రమాదాలు జరగడం, ఏవైనా కొత్త బట్టలు కట్టుకున్నప్పుడు అనుకోకుండా అవి చిరిగిపోవడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీ మీద తాంత్రిక పూజలు జరుగుతున్నాయి అనడానికి నిదర్శనాలు. వెంటనే ఈ లక్షణాలు గమనించిన వారు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పేటువంటి పరిహారాన్ని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే సాధారణ పరిహారాలు సాధారణ ఏదైతే మనకు సమస్యలు ఉంటాయో వాటికి సరిపోతాయి, కానీ తాంత్రిక వాటికి ఖచ్చితంగా తాంత్రిక శాస్త్రంలో చెప్పినటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితేనే మనకి వెంటనే విముక్తి అయితే ఉంటుంది. దీని కొరకు మీరు చేయవలసిన పని ఏంటంటే
ఒక గుప్పెడు బియ్యాన్ని తీసుకోండి. అలానే నువ్వులు ఉంటాయి, నల్ల నువ్వులు తీసుకొని ఒక నిమ్మకాయని తీసుకోండి. అమావాస్య రోజు కానీ లేదా ఆదివారం రోజు మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళి మట్టిలో గొయ్యి కింద తీసి మొదటగా బియ్యం, తర్వాత నువ్వులు, ఆ తర్వాత నిమ్మకాయ, ఈ వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ మూడింటిని అలా ఉంచి దాన్ని మట్టితో కప్పేసి వెనుతిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే స్త్రీలు పెద్దవారు ఉంటారో వారితో దిష్టి తీపించుకోండి. ఈ విధంగా పరిహారం చేసి చూడండి. ఖచ్చితంగా ఎంతటి తాంత్రిక శక్తి అయినా, తాంత్రిక పూజ అయినా కూడా అది తిప్పికొడుతుంది. అంతటి శక్తి అయితే పరిహారానికి ఉంది. ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. ఉద్యోగ పరంగా మీకు అనుకున్న విధంగా ఫలితాలు అయితే కనిపించడం లేదు. ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా గుర్తింపు లేదనే భావన, లేకపోతే ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు కోరుకునే వారికి ఆ పనులు అనేవి వాయిదా పడిపోవడం, ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కానీ మీరు కోరుకున్నటువంటి అవకాశాలు రాకపోవడం, లేదా వచ్చినటువంటి జీతం నచ్చకపోవడం, ఉద్యోగ ప్రదేశం నచ్చకపోవడం, ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో మాత్రం మీరు కొంచెం సర్దుకొని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. కుటుంబ పరంగా మీరు ఎంత కష్టపడి అన్ని పనులు చేసి మీ యొక్క ఇష్టాలు కూడా వారి కోసం వదులుకున్నా, కొంతమంది మాత్రం మీ యొక్క త్యాగాలకు ఎటువంటి విలువ లేకుండా మాట్లాడటం, ప్రతిసారి కూడా ఏదో ఒక లోటును చూపించడం జరుగుతుంది. అటువంటి వారి గురించి అయితే అస్సలు ఆలోచించకండి. మీ వంతు బాధ్యతలు నిర్వర్తించుకొని ముందుకు వెళ్ళిపోవడం మంచిది. జీవిత భాగస్వామి విషయంలో కూడా కొంచెం కోపాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. మీకు వృత్తిపరంగా కానీ ఇతర ఏవైతే టెన్షన్లు ఉంటాయో వాటిని జీవిత భాగస్వామి మీద చూపించడం వల్ల ఇద్దరి మధ్య అన్యోన్యత తగ్గే అవకాశం కనిపిస్తుంది. అలానే పనుల భారం, ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల సంతానంతో కూడా మీరు సమయాన్ని కేటాయించలేక వారికి మీకు మధ్య కూడా దూరం పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సంతాన విషయంలోని, జీవిత భాగస్వామి విషయంలోని మీరు మరింత జాగ్రత్త అయితే పాటించుకొని వారితో సమయాన్ని కేటాయించుకోవాల్సి ఉంటుంది. స్థిరాస్తులు అభివృద్ధి చేయడానికి, నూతనంగా స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి లేదా అమ్మకాలు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి రాబోతున్నాయి. అయితే ఈ ప్రయత్నాలు ప్రారంభించినప్పుడు మాత్రం ఎవరి దగ్గర చెప్పకండి. ఈ విధంగా చెప్పడం వల్ల నరదిష్టి, నరఘోష వల్ల ఆ ప్రయత్నాలు మధ్యలో ఆగిపోవడం కానీ లేదా ఆ ప్రయత్నాల విషయంలో ఆటంకాలు ఏర్పడడం, ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా స్థిరాస్తులు ఏవైనా కొనుగోలు చేసిన తర్వాత మాత్రమే అందరికీ చెప్పుకోవడం మంచిది. అలానే ఈ మాసంలో నూతనంగా వాహనాలు కూడా కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు. ఇంటికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి తీర్థయాత్రలు, విహారయాత్రలు పూర్తి చేసుకోవడం వల్ల మరింత ఆనందంగా అయితే ఉంటారు. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.